శివదేవుని కథ అని సోమవారం వ్రతం చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుంటుంది. తెలియని వారి కోసం లేదా రోజు చదువుకోలేము, ఒకసారి వింటే బాగుంటుంది అని అనుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కథ సోమవారం వినండి. అలాగే కార్తీక సోమవారం కాబట్టి ఇంకా శివుడికి ఎంతో ప్రీతి. ఖచ్చితంగా ఈ కథని ఏదో ఒక పని చేసుకుంటూ తప్పకుండా వినండి. శివయ్య అందరికీ సకల ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ శివదేవుని కథ ప్రారంభము. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతను రాజేశ్వరి అనెడు ఆమెను పెండ్లాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు ద్రాక్షాయిని. బీదవాడగుట చేత శివయ్య భిక్షాటమున చేసి భార్య బిడ్డలను పోషించు కొనసాగాడు. ఇలాగునను కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తుండును అని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధముగా చెప్పుతొంగెను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లయే నా గ్రామము. చాలా బీద కుటుంబీకును. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలసినని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనెను: ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యమునిచ్చు వ్రతకథ ఒకటి చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంత శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను గురించి వివరింపుము స్వామి అని వేడుకొనెను. అంతన బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పరిపాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి యుండును శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క్య మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణముకు బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతకి తెలియచేసి వెళ్ళిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమాన యొగుచుండెను. ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడు అనే మహారాజు పరిపాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగదుడు అను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహము చేయవలెనను తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారి దేశాలకు పంపెను. వారెనక దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడకు సూరసేన మహారాజు పట్టణము చేరిరి. ఆ రాజునకు సీమంతిని అనెడు కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళిరి. అంతా రాజు మంత్రి పురోహితులను గౌరవించి
తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు గలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికా రత్నమగు సీమంతినీదేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి, ఇతనెవరు? ఇక్కడకు ఎందుకు తీసుకొని వచ్చితిరి అని అడగగా, మాకు తెలియదు. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకువచ్చితిమని నాగకన్యలు పలికిరి. అంతనా తక్షకుడు దివ్యదృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు. ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావము గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మాకు చిక్కుట వలన అతనికే విధమైన అపాయమును కలగలేదు అని నాగకన్యలు చెప్పెను. ఈ సంభాషణ అంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చెరచి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఈ మణుల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించియుండెనని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతము యొక్క ఫలితము ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నములో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చెను అని చెప్పి అంతార్థమయ్యెను. అంతలో ఆమె మేల్కొని స్వప్నములో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సున ధైర్యము చేసుకొని యథాప్రకారం సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మణులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగిందంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగానున్న మహిమగల మణులతో తిరిగి వచ్చినని ఆ శుభవార్తను శూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగదునికి వైభవోపేతముగా పట్టాభిషేకము చేసెను. సీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావము గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమల వలనే 5వ తనమును కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండి అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా, అంత శివయ్య అమితానందమై, మహాపురుష, ఆ వ్రతం ఎట్లు జరపవలెనో చెప్పవలసినదిగా కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాడు. సోమవారము రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు దళములతో అభిషేకము చేసి
3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లం గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథను చదివించి ఆ ప్రసాదమును అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలాగున 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యెను. కడునిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని గానక, ఆహా! ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు. నా అవస్థను చూచి నాకీ యుపదేశము చేసెను అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరచెను. భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వముచే వ్రతము చేయడం మానివేశారు. శివదేవుని కోపము వచ్చి వీరి గర్వం అణచవలసినని మళ్ళీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము. ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదన్నారు. అయ్యో! సోమవార వ్రతం మరచిపోయినందుననే మాకీ గతి పట్టిందని చాలా అపచారము చేసినాము అనుకొని ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొని భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా విననని చెప్పగా ఆ మర్నాడు ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా! శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు. నేను బీదవాడినైతిని, నీవు అంధురాలివైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించాడు. భార్య అలాగున చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే కన్నులు కనిపించినవి. పోయిన ఐశ్వర్యము కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వ సుఖములు, పరమందు మోక్షమును పొందురు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి శాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులు బోధించెను. శివదేవుని కథ సమాప్తము. సోమవారం రోజు కానీ లేదా ప్రతిరోజు కానీ కార్తీక మాసంలో ఆ శివుడికి ఈ 30 రోజులనేది చాలా ప్రీతి. కాబట్టి మీ అందరూ కూడా ఈ కథని రోజు వింటారని భావిస్తున్నాను. లేదా కుదిరినప్పుడు మీరు సోమవారం ఏదో ఒక పని చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూనో లేదా వంట వండుకుంటూనో లేదా ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటూనో కథ మాత్రం ఒక్క 10 నిమిషాలు పెట్టుకొని వినండి. ఖచ్చితంగా విన్నవారికి కూడా ఆ సదాశివుడు తోడై సకల ఐశ్వర్యాలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.